ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. మన ఇండియాకు ఒక భక్తుడు రావడం జరిగింది. చాలా మంది ప్రేయర్స్కి వచ్చారు. అయితే అతన్ని ప్రార్థన చేసేటప్పుడు చేతులు వేసినప్పుడు అనేకలు పడిపోవడం నేను చూశాను. అయితే మన దగ్గర కూడా కొంతమంది అలా చేస్తారు. సో వాట్ హ్యాపెన్స్ వెన్ వీ ఫాల్ డౌన్? వాళ్ళు ఎందుకు మన మీద చేతులు పెట్టగానే మనం పడిపోతాం? నాకు కూడా ఒకసారి అలాగే జరిగింది. యాక్చువల్గా దేవుడు నాకేం చెప్పాడంటే, వీఆర్ ఇన్వైటింగ్ బై స్టాండింగ్ బిఫోర్ దెమ్ టు టేక్ అవర్ బ్లెస్సింగ్స్ అంట. మనము వాళ్ళ ముందర పోయి మనమే అనుమతిస్తున్నామట వాళ్ళకు, నా బ్లెస్సింగ్స్ అన్నీ నువ్వు గుంజేసుకో, స్నాచ్ చేసేసుకొని. వాళ్ళు మంత్రగాళ్ళు అయ్యి ఏం చేస్తున్నారంట, మన తల మీద నుంచి ఆ బ్లెస్సింగ్స్, దేవుడు ఏవైతే బ్లెస్సింగ్స్ దేవుని చిత్తంలో ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు గుంజేసేటప్పటికి ఒక్కసారిగా మనం పడిపోవడం జరుగుతుంది. ఎందుకంటే మన శక్తి అంతా కూడా మనలోంచి బయటికి వెళ్ళిపోతుంది అన్నట్టు. దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ అన్నీ పోయినప్పుడు వాళ్ళు ఇట్లా ఒక స్టెయిన్ చేసినట్టు, గుంజేసినట్టు నాకు అలాగే జరిగింది. పడిపోయాను నేను. తర్వాత చాలా టైంకి నేను కోలుకున్నాను. అసలు నిలబడలేకపోతున్నాను. కాళ్ళలో పిక్కల్లో బలం పోయింది. సో ఎందుకు ఇట్లా అయింది అని చాలామంది నేను చూశాను, కానీ నాకు ఎప్పుడైతే అలా జరిగిందో నాకు అప్పుడు దేవుడు చెప్పాడు అన్నట్టు. సో వెన్ ఎవర్ యూ గివ్ ఏ షేక్ హ్యాండ్ టు దెమ్, వెన్ ఎవర్ యూ గివ్ అలౌ దెమ్ టు పుట్ దేర్ హ్యాండ్స్ ఆర్ లే దేర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హెడ్, మీరు ఎప్పుడైతే షేక్ హ్యాండ్స్ ఇస్తారో, లేకపోతే మీ చేతులు మన తలలపై పెట్టడానికి, వాళ్ళ చేతులు మన తలపై పెట్టడానికి మనం ఎప్పుడైతే అనుమతిస్తామో, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి చేయి పెట్టరు. మనం ఎప్పుడైతే వెళ్ళి ప్రేయర్ చేయని, మనం ఎప్పుడైతే వాళ్ళ ముందర పోయి బిచ్చగాళ్ళలా నిలబడతామో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన చేతుల్లోంచి మన బ్లెస్సింగ్స్ గుంజేసుకుంటారు. షేక్ హ్యాండ్స్ ఆర్ వెరీ వెరీ డేంజర్. తర్వాత మన తలలోంచి, మన దగ్గర కిరీటం ఉంటాయి, మనకు కిరీటాలు కనబడవు, దేవుని కిరీటాలు ఉంటాయి. ఆ కిరీటాలు మన అణువుకు రూట్స్ లాగా ఉంటాయి. ఆ కిరీటాన్ని వాళ్ళు గుంజేసినప్పుడు ఒక్కసారి చెట్టు ఎట్లా పోతుందో బయటికి పెకిలిస్తారో, అలా మనల్ని గుంజేసినప్పుడు మన బలమంతా పోతుంది. దేవుని ఖర్చు కూడా వస్తుంది మన మీద. ఎందుకంటే మనం సాతాన్ని ఆశ్రయిస్తున్నాము. సాతానుకు మనము మన బ్లెస్సింగ్స్ మనకు కనబడిన బ్లెస్సింగ్స్ వానికి కనబడతాయి, వాళ్ళకి కనబడతాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క బ్లెస్సింగ్ తీసేసుకుంటారు వాళ్ళు. సో అందుకే చేతులు పెట్టడానికి అలౌ చేయొద్దని, షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి అలౌ చేయొద్దని. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో పిలుచుకుంటున్నాం. వాళ్ళు అక్కడ చాలా భయంకరమైన మనుషులు. వాళ్ళని పిలిపించి మన బ్లెస్సింగ్స్ అన్నీ వాళ్ళకి అప్పచెప్తున్నాం. బందిపోటు దొంగల్లాగా ఉన్నారు వాళ్ళు. మనకు అది తెలియట్లేదు. వీఆర్ స్పిరిచువల్లీ డెడ్. మనకు పాస్టర్లు ఇవన్నీ చెప్పరు కాబట్టి మన పాస్టర్లే నిలబడుతున్నారు. సో దే ఆర్ లూజింగ్ దేర్ బ్లెస్సింగ్స్. గాడ్ సేవ్ అస్. మనల్ని దేవుడే కాపాడుగాక. ఆమెన్.